Excellent. Awesome day today. Speaking under Japan Karate Association. 4, 5. గెలుపు ఓటమి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. హాయ్ అండి, నేను మీ శ్రీమతి యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మీకు మంచి వీడియో పెట్టబోతున్నాను. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి. మనం ఒక స్కూల్కి వెళ్ళాను. బ్లాక్ బోర్డ్ ది స్కూల్. ఓకే, ఆ స్కూల్కి మా ప్రదీప్ అనే మా స్టూడెంట్ ప్రదీప్ తన ఒక డెమో క్లాస్ కావాలి మాస్టర్ మా పిల్లలకి అని చెప్పంటే వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతం. ఎలా అంటే ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది కదా, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు బాగా తెలిసిన మేడం. అసలు ఎందుకంటే ఆవిడ చాలా మంచి విద్యావంతురాలు. ఆవిడ మంచి టీచింగ్ స్కిల్స్ చాలా గొప్ప స్కిల్స్ ఆవిడ. ఎందుకంటే అలాంటి టీచర్స్ ఉన్నప్పుడు పిల్లలు కూడా చాలా చాలా బాగుంటారు. తర్వాత దాంట్లో కరస్పాండెంట్ వచ్చి మా స్టూడెంట్ మార్షల్ ఆర్ట్స్ లో మా చిన్నప్పుడు అబ్బాయి మా స్టూడెంట్. అంత మంచి స్కూల్లో మా ప్రదీప్ టీచింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎప్పుడు చెప్తుంటాం కదా. మా ప్రదీప్ అండర్లో నెంబర్ ఆఫ్ ఛాంపియన్స్ ఉన్నారు. ఓకే, స్టేట్ నేషనల్ లో నెంబర్ ఆఫ్ ఛాంపియన్స్ తయారు చేసాడు మా ప్రదీప్. ఈ ముగ్గురు కాంబినేషన్ వెళ్తే ఆ స్కూల్ ఎంత సక్సెస్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మంచి ప్రిన్సిపాల్, సపోర్ట్ ఇచ్చే ప్రిన్సిపాల్. అలాగే ఒకసారి మా ప్రదీప్ పిలుద్దాం, తొందరగా డిస్కస్ చేద్దాం అంటారు. అయ్యే ప్రదీప్, ఏమిది మన మీ స్కూల్ వచ్చాడు ప్రిన్సిపాల్ గారు చూసారు, బిజీ గారు ఆవిడ పేరు. అసలు ఎంత చాలా మంచి టీచర్ తెలుసా మీకు. ఆ మేడం టీచింగ్ స్కిల్స్ అన్ని కూడా మా బాగా తెలిసావాట. నెక్స్ట్ కరస్పాండెంట్ వచ్చి మన వీరేష్, వీళ్ళందరూ ఎలా ఉన్నారు మేడం, మల్లేష్, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్. అప్పట్లో మన ఫిల్మ్ లో మంచి ఛాంపియన్స్ వాళ్ళందరూ కూడా. వీడు వెళ్ళి స్కూల్ రన్ చేస్తున్నారు. అనుకోకుండా ప్రదీప్ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళందరూ కూడా. అవును సార్. ఎలా మేడం అసలు ఎలా సపోర్ట్ ఆవిడ? చాలా బాగా చేస్తారు సార్, చాలా సపోర్ట్ చేస్తారు అసలు. పిల్లలకు కూడా మాస్టర్, పిల్లలందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. పిల్లలు కూడా ఉండబట్టి స్కూల్లో కరాటే చేయించాలనే థాట్స్ తక్కువ మందికి ఉంటది. ఎంతసేపు స్టడీ మీద ఫోకస్ ఉంటుంది. స్టడీ ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అలాగే మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఉంటే పిల్లలు కూడా ఫ్రీ అయిపోతారు. చాలా యాక్టివిటీస్ కూడా చాలా పెడతారు కానీ మార్షల్ ఆర్ట్స్ అండ్ చెస్ గేమ్స్ అలాంటివి కూడా స్టడీతో పాటు యాక్టివిటీస్ కూడా చాలా చేపిస్తుంటారు. చాలా బాగుంటుంది. ఆవిడ జీనియస్. అందు గురించి ఆవిడ ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే ఆవిడ చాలా ఇష్టం మేడంకి. ఎందుకంటే ఇవాళ రేపట్లో మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరికి కావాలి. అంటే మనం కాపాడుకోవడం కూడా దేవుడే. ఓకే, ముందు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతే పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళు ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. మంచి ప్రిన్సిపల్, మంచి కరెస్పాండెంట్, మంచి స్టూడెంట్స్ కాంబినేషన్ లో మీ అంత మంచి కోచ్ అక్కడ దొరకడం వాళ్ళ అదృష్టం, వాళ్ళ దొరకడం మన అదృష్టం. అసలు ఆ రోజు మేము వచ్చామని ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ రోజు ట్రైనింగ్ అరౌండ్ 10 నుంచి 3 వరకు జరుగుతాం. నాన్ స్టాప్ ట్రైనింగ్, టైం తెలియలేదు. అలాగే 8:30 కదా ఫస్ట్ రౌండ్ చేస్తారు. 8:30 కంటే కూడా ఇప్పుడు నాకు ప్రదీప్ స్టూడెంట్ కదా, ప్రదీప్ స్టూడెంట్ రాజశేఖర్ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయితో టీమ్ తో ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి తన డెమో చేయించాడు అన్నమాట. అసలు రాజశేఖర్ కూడా చాలా మంచి కోచ్, చాలా మంచి కోచ్. ప్రాక్టీస్ కూడా తను చాలా బాగా చేస్తాడు. అవును. అంటే స్టార్టింగ్ నుంచి జాయిన్ అయ్యాడు, మన ప్రదీప్ దగ్గర జాయిన్ అయ్యాడు అబ్బాయి. అసలు ఆ అబ్బాయి స్కిల్స్, ఫైట్ స్కిల్స్ కానీ, ప్రాక్టీస్ స్కిల్స్ కానీ, టీచింగ్ స్కిల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అన్నమాట. మంచి స్టూడెంట్. మన బట్టి ఉండదు ప్రదీప్, గురువుని బట్టి శిష్యుడు డెఫినెట్ గా. ఎనీహౌ మీ స్కూల్లో మీ పిల్లలు, మీ స్కూల్లో మీ వాతావరణం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ చదువుతున్న పిల్లల అదృష్టం, డెఫినెట్ పిల్లల అదృష్టం. పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మంచి కాంబినేషన్, మంచి ప్రిన్సిపల్. ఎప్పుడైతే మనం మంచి ప్రిన్సిపల్, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేసినప్పుడు మాకు సుధా మేడం ప్రిన్సిపల్ ఉండేవారు వాడి. ఆ మేడం ఎలా అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అందులో మార్షల్ ఆర్ట్స్ మరీ ఇంపార్టెంట్. కంపల్సరీ వెళ్ళాలి, అటెండెన్స్ ఉంటుంది.
ఎవరు మిస్ అవ్వడం లేదు. అదే అంటారు మేడం, కంపల్సరీ ఉండాలన్నా స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే ఈ చదువు చాలా ఈజీగా ఎక్కుద్ది. ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు స్టడీస్ లో ఉండిపోతారు కదా, బుర్రంతా కూడా ఒక రకంగా తయారవుతుంది. ఎప్పుడైతే జస్ట్ గ్యాప్ ఇచ్చి ఒక గేమ్ గా స్పోర్ట్స్ వెళ్ళొచ్చో మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు. అది పిల్లల సక్సెస్ మంచి సూపర్. థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్ మళ్ళీ మీ స్కూల్ నేనే వస్తాను. పిల్లగానే మీరు అసలు మీ వర్క్స్ ఉన్నా కానీ పక్క వీడియోస్ వచ్చారు. అవును ప్రదీప్, అవును నిజంగా నీ గురించి ఎవరు వచ్చాను, అది వచ్చిన తర్వాత తెలిసింది. మన స్కూల్ అన్న విషయం ఆ తర్వాత తెలిసింది. ఆ ప్రిన్సిపల్ గాని కరెస్పాండెంట్ నువ్వు గానీ అందరూ మన వాళ్ళు అవ్వడం వల్ల డెఫినెట్ గా నా సపోర్ట్ కూడా ఇస్తాను. ఈసారి ఆ స్కూల్ నుంచి మంచి ఛాంపియన్షిప్స్ కూడా ఇస్తుంది ప్రదీప్. అసలు మన ఎక్కడ ఉంటే అక్కడ ఛాంపియన్షిప్ కొట్టడం అనేది మనకి పెట్టిన విద్య. ఓకే, నాకు 37 years ఎక్స్పీరియన్స్. మా ప్రదీప్ కి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో. అంటే కంప్లీట్ నా ఆంటర్లోనే టీచింగ్ అంతా కూడా నా ఆంటర్లో ఉంటే నా ఆంటర్లో నేర్చుకున్నాడు. అందుకని ఈ రోజుకి తన టీచింగ్ అంటే ఎక్కడ కూడా సూపర్. ఎక్కడ సరే సార్ ఎక్స్ట్రాడినరీ సార్, ఆయన టీచింగ్ అంతా చాలా బాగుంటుంది సార్ అంటారు ప్రతి ఒక్కరు కూడా. అది ఉందా ప్రదీప్? సో అది అలాగే మా పిల్లలు ఉన్నారు ప్రదీప్. నెక్స్ట్ వీక్ టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్ కి 3 పిల్లలు తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ గతంలో ఒక వీడియో కూడా పెట్టాను గురించి పెట్టాను, చూసావు కదా. చాలా బాగా చేస్తారు, చచ్చర్ వీడియోలు అని చెప్పాలి అంతే కదా. మహామహి అని 2 ట్విన్స్ ఉంటారు పిల్లలు. ఇద్దరితో పాటు ఇంకో 2 తీసుకుని వెళ్తాను, మేబీ ట్రై చేస్తున్నాం. చూడు డెఫినెట్ గా మంచి ప్లేస్ కొడతారు. అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద. చూసాం కదా, చాలా బాగుంటుంది ప్రాక్టీస్. సో ప్రదీప్ నెక్స్ట్ వీక్ ఆ వీడియో కూడా పెడతాం. మీరు తప్పకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా బెల్ సింబల్ ట్యాప్ చేయండి. చేస్తే వల్ల నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుద్ది. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మార్షల్ ఆర్ట్స్ గురించి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి సబ్జెక్టు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర చేయాల్సింది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే రేపన్న రోజున ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన వెపన్స్ ఏదో పెట్టుకుని తిరగలేము, ఎక్కడ పడితే అక్కడ తిరగలేం కదా. మనమే ఒక వెపన్ అయితే ఏ ప్రదీప్, మనమే ఒక వెపన్ లా తయారైతే దేనికి ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మనం దేనికి భయపడక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Okay, right hand forward punch. We shout. Hey! 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 Some. Hey! Kick. Hey! Go. Hey! Ranzuki. Hey! Hey! Ranzuki, two. Yes, sir. Speed and forward. Right, okay. Hey! 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 Some. Hey! Shout. Hey! Go. Hey! 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 Some. Hey! Shoot. Hey! Go. Hey! Look. Hey! 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 Move. Hey! Two. Hey! Very good, friend. Just two. Eight. Third punch club. Eight. Sam. Shiro, same back. Eight. Nick. Sam. Now moving forward, Ranzuki. Eight. Body కూడా అదే స్పీడ్ వెళ్ళాలి, హ్యాండ్స్ కూడా అదే స్పీడ్ రావాలి. ఓకే, లెఫ్ట్ ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు మీ ప్రదీప్ మాస్టర్. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కానీ మీకోసం రావడం జరిగింది. ఈరోజు మాకు ప్రదీప్ మాస్టర్ మా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ రాజశేఖర్ మాస్టర్, మా విజయ్ మాస్టర్ వాళ్ళందరూ కూడా మా ఫిల్మ్ నగర్ లో అరౌండ్ 3 to 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కరాటే. ఆ టాప్ బ్యాచ్ లో విజయ్ మాస్టర్ వాళ్ళందరూ కూడా మంచి స్టూడెంట్. ఫిల్మ్ నగర్ లో నేషనల్ లో, స్టేట్ లో వచ్చి 18 times గోల్డ్ మెడల్ కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, మరి మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మంచి మాస్టర్ దొరికారు ప్రదీప్ మాస్టర్ లాగా. ఇప్పుడు మేము చెప్పారు నాకు హీరోయిన్స్ కి, సినిమాస్ కి, నెక్స్ట్ సెలబ్రిటీస్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి నేను ట్రైనింగ్ ఇస్తా ఉంటాను. ఈవెన్ టెలిపబ్లిక్ స్కూల్లో కూడా నేను ట్రైనింగ్. ఓకే, ఇలాంటి స్కూల్స్ ఇచ్చినప్పుడు మాస్టర్ కూడా నాతో పాటు వస్తారు. వాళ్ళందరికీ మాస్టర్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు.
అంత మంచి మాస్టర్ మీ స్కూల్కి వచ్చి చెప్తున్నందుకు మీరు చాలా సంతోషపడాలి. మంచి ప్రాక్టీస్ చేయండి, చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఛాంపియన్ అవ్వచ్చు. మన కరాటే స్టైల్ తెలుసుకున్నాం. జపాన్ కరాటే అసోసియేషన్ దీని యొక్క సర్టిఫికేట్ వాల్యూ ఎంత గొప్ప తెలుసా? దీని యొక్క సర్టిఫికేట్ మనం సంపాదించగలిగితే కనుక మీకు రేపు కాలేజీలోకి అప్లై చేసుకున్నా కానీ, స్కూల్లో మన నెక్స్ట్ మన జాబ్స్ చేసుకున్నా కానీ ఈ సర్టిఫికేట్ అంత వాల్యూబుల్ గా ఉంటుంది. అలేఖ్య ఈ పాప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే, ప్రాక్టీస్ విషయంలో ఎక్కడ మాస్టర్ తగ్గరు. ఎలా చేయాలో అలా చేస్తారు ప్రాక్టీస్. మీ బేసిక్స్ ఇంపార్టెంట్, అవన్నీ కూడా మీరు మాస్టర్ చెప్పేట్టు చేయాలి ప్రాక్టీస్. ఓకేనా? ఏదో ఒక రోజు చేసాం, 2 రోజులు చేసాం, అలా కాదు, రెగ్యులర్ చేయాలి. ఎందుకు మార్షల్ ఆర్ట్స్ మీరు ఎందుకు చేయాలి? ఇప్పుడు కబడ్డీ ఉంది, వాలీబాల్, ఈ గేమ్స్ ఉన్నాయి, అన్ని గేమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఆడాలి. ఓకే, దాంతో అదే కాకుండా మనం కరాటే ఎందుకు ఎదుగుతున్నాం? వేరే గేమ్స్ స్పోర్ట్స్ లో ఏంటంటే మైండ్ బాడీ ఫిజికల్ గా ఫిట్ అయిపోతాం. కరాటేలో మైండ్ బాడీ ఫిజికల్ గా మనం ఫిట్ అవుతాం, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాం. అట్ ది సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్. దేంట్లోనూ లేని ఒక గొప్పది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ లో ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ ఇవాళ రేపట్లో కంపల్సరీ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ రావాలి. వేరే గేమ్ ఆడటం వల్ల మనకు వచ్చేది మైండ్ ఫిట్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం. కానీ ఒక మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కాపాడుగలుగుతాం, మన కుటుంబాన్ని మనం కాపాడగలుగుతాం. ఓకే, మీ చదువులో కూడా అలాగే ఉంటుంది. నమ్మి పవర్ కూడా చాలా గొప్ప ఉంటుంది. నమ్మి పవర్ ఏదైనా మనం చెయ్యాలనుకున్నాం అంటే సాధించే వరకు నిద్రపోవు. అది ఒక మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పతనం అది. ఓకే, మీరు కూడా బాగా చదువుకోండి, బాగా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ముందు మీరు ఇంకా మంచి టాప్ పొజిషన్ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ఓకే, విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రైట్ హ్యాండ్ పవర్ పంచ్. Now. Hey! Hey! So. Hey! 3. Hey! 2. Hey! 2. Hey! Push. Hey! Push. Hey! 2. Hey! 2. Hey! One face? Yeah. This way. Hey! 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 3. Hey! Sam. Hey! 3. Hey! Go. Hey! 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 విన్నారు కదా? ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మీకు ఐడియా ఉందా? ఒక స్పెషలైజేషన్ మీలో ఒక ఏదో టాలెంట్, ఏదో స్కిల్ ఉంటుంది, దాన్ని ఎవరు చేయలేదని మనం చేయగలిగితే కనుక, ఇప్పుడు ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ఇది మొన్న కరాటేలో జరిగింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. చూడండి, ఇది మెడల్ వాళ్ళు ఇస్తారు. దీనికి అంత వాల్యూ ఉంది. ఓకే, వీళ్ళ స్కూల్లో తనే కరాటేలో వరల్డ్ రికార్డు సాధించిందల్లో అలేఖ్య సాధించింది. మీరు కూడా మీలో ఒక స్కిల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. మీ మాస్టర్స్, మీ పేరెంట్స్, మీరు దాన్ని ఏంటంటే బయటికి తీయండి. మీరు కూడా సాధించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే, ఉన్నదాన్ని సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. మీరు కూడా మంచి సర్టిఫికేట్ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రదీప్ మాస్టర్ ట్రైనింగ్లో మీరు మాత్రం డెఫినెట్గా ఛాంపియన్షిప్లు కొడతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అంత మంచి ఛాంపియన్స్ ఉన్నారు. మీరు ప్రాక్టీస్ చేయండి. కరాటేలో డ్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను కరాటే స్టార్ట్ చేసి 40 years అవుతుంది. ఈరోజు కూడా నేను డ్రెస్ వేసుకుంటే ఎనర్జీ వేరే ఉంటుంది. మామూలుగా ఉన్నదానికన్నా ఆ డ్రెస్ వేసుకుంటే, యూనిఫామ్ వేసుకుంటే ఎనర్జీ వేరే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అందుకని మార్షల్ ఆర్ట్స్ యూనిఫామ్ వేసుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకో టెస్ట్లో మళ్ళీ కలవద్దాం మనం. ప్రదీప్, మీ స్టూడెంట్స్ కూడా వరల్డ్ రికార్డ్స్ని కొట్టించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఓకేనా? సాధించు. ఓకే, ఇలా కలిసి ఫైట్ చేతులు రైజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఫైట్ చేద్దామా అంటే ఎవరు? నేను చేస్తా అన్నారు కదా. ఎవరు చేస్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు చేద్దాం సెల్ఫ్ డిఫెన్స్? డౌట్గా సగం వెళ్ళిపోయారండమ్మా. డౌట్ వద్దు, ఏం చేసినా కూడా ఓకే, డౌట్తో ఏది చేయవద్దు. కమాన్,
వన్ బై వన్ రండి. డౌన్, హ్యాండ్ డౌన్. ఓకే ప్రదీప్. ఈ క్వశ్చన్ మీకు కూడా ఉంటుంది, మీరు కూడా పిల్లలు చూడండి. మీరైతే ఏం చేస్తారు అనేది మీరు కూడా థింక్ చేయండి అక్కడ కూర్చొని. ఓకే, ఆ సేమ్ అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారు? పంచ్ 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 కూర్చో, పంచ్ నువ్వు. ఓకే, ఇలా ఎవరన్నా సపోజ్ మనం కొట్టేసారని కూడా సడన్గా మనం డిఫెన్స్ చేసుకోవాలి కదా. మీరైతే ఏం చేస్తారు, ఎలా డిఫెన్స్ చేసుకుంటారు? థింక్ చేయండి, థింక్ చేయండి, చేయొద్దు, థింక్ చేయండి. కమాన్ అగైన్, కొడ పంచ్, అది గట్టి కొడుకు. రెడీ, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. కమాన్ చెప్పు, నువ్వైతే ఏం చేస్తావు? చేయమా, వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ మళ్ళీ పంచ్. గుడ్. డిఫెన్స్ చేయాలి, ఫస్ట్ డిఫెన్స్ చేసుకోవాలి. మనం కంగారు పడకూడదు, ఆ టైంలో కంగారు పడకూడదు. ఓకే, కంగారు పడ్డామంటే అటాక్ చేస్తాయి, తగిలింది అంటే మనం ఏం చేయలేం కదా. అంతవరకు రాకుండా మనం డిఫెన్స్ చేసుకోవాలి. పంచ్ కొడితే డిఫెన్స్. ఓకేనా? ప్రదీప్ చూడండి, ప్రదీప్ మాస్టర్ మేము చేస్తాం చూడండి ఒకసారి. కనిపిస్తుందా? పంచే. ఓకే, ఫస్ట్ సెకండ్ డిఫెన్స్ అటాక్ అయిపోవాలి. మళ్ళీ చూడండి స్లోగా, డిఫెన్స్ అటాక్. నెక్కి రెడీ. నీ ముందున్న వాళ్ళు మాత్రం చూడండి, ఎవరిని పక్కన చూడద్దు. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆపోనెంట్ మీద మాత్రమే ఉండాలి. లాక్ చేస్తే అటాక్ అయిపోతుంది. రెడీ అగైన్, ఫ్రీ హ్యాండ్ పొజిషన్. అది అర్థమైందా? అపోనెంట్ మీ ఫ్రెండ్ కాదు. ఓకే, అపోనెంట్తో ఎప్పుడు చేసిన బీ సీరియస్. ఇప్పుడు కూడా మీరు అలాగే ప్రాక్టీస్ చేయాలి. Proper. Punch and back. Punch and back. Left hand. 3. Back. Punch and back. 4. Right hand. Go. Go. So 1. Block shot. Block and back. 2. And back immediately. 3. సార్ వాళ్ళకి దిగేసాడు. బ్లాక్ బెల్ట్ చెప్పారు వ్యవస్థారా అంతే కదా, కనపడుతుంది. Yeah, dog. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay. Right. Right. Second set. 17. 18. 19. 20. Right. చిన్న థాట్స్. దీనికి భయపడదు, ఏ సందర్భంలో కూడా భయపడరాదు. భయపడ్డామంటే మన ఇంట్లో సిక్స్ అంతా కూడా పోతుంది. ఏం చేయాలి? ఓకేనా? ధైర్యం అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ వెపన్ మాకు ధైర్యమే, తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఏంటి కూడా. ముందు మనకంటూ ధైర్యం, ఆ ధైర్యం ఏం చేస్తే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఇంకా ధైర్యం ఉంటాం. ఓకేనా? ధైర్యం ఉన్నందుకు యాక్టివ్ ఉండాలి. మీరు 10th 9th అలా ఉన్నారా? ఏం చదువుతారు? వెరీ గుడ్ వెరీ గుడ్.
దాన్ని మనం ఏదైనా మాస్టర్ అడగాలన్నా సరే కొంచెం డౌట్ ఉన్నా కానీ అడగాలి. డైరెక్ట్గా సార్ కొంచెం ప్రాబ్లం సార్ అంటే ఆయన వెంటనే సాల్వ్ చేస్తారు. మనం భయపడని కూర్చోకు అది కాదు కదా. సో ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్ లైఫ్ అంతా కూడా అంతే ఉంటుంది. ధైర్యంగా ఉన్నంత సేపు కూడా మీరు అన్ని సక్సెస్ అని మీరు ఈజీగా సాధిస్తారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎవరు చేస్తారు ఫైట్? కథ 1 2 4 5 6 7 Yoink! Hey! I love you, Sensani! Hey! I love you, somebody, right? Okay, love you. Wish you good luck. బాగా ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి క్లాస్లో వెళ్తాం. అప్పుడు అందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేసి ఉండాలి. మీరు కూడా డబ్బున్న ప్రతి కూడా తీసుకోండి. ఓకే, వెయిట్. Hey! 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 Shout. Hey! Only technique. Hey! 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 మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డిఫెన్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒక్క పాయింట్ కూడా రావడం అనేది ఆపోనెంట్ చాలా కష్టమైపోతుంది. ఒక్క దెబ్బ కూడా తగలేదు చేశారు ఇప్పుడు ఫైట్. అది మామూలుగా మన కరాటే ఫైట్లో ఏమవుతుందంటే ఫైట్ కిక్ చేసినప్పుడు సపోజ్ మౌష్కరి కూడా ఓకే ఇలా ఫేస్ కొట్టినప్పుడు కూడా 3 పాయింట్స్ డిక్లేర్ చేస్తారు. ఆఫ్ చేస్తే దానికి పాయింట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఫైట్ కంటిన్యూ అవుతుంది. 3 minutes ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో మీకు ఎవరు ఎక్కువ పాయింట్స్ తీసుకోగలిగితే కనుక వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఈ గార్డ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది ఫైట్లో. అమ్మాయి ఎక్సలెంట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్రెడీ పిల్లలు స్టేట్ లెవెల్లో ఛాంపియన్షిప్ ఓకే గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వీళ్ళు కానీ ఆ పాప ఉందా వేరే బ్లాక్ బెల్ట్ ఇప్పుడు ఫైట్ చేసే ఈ బాబు వీళ్ళంతా కూడా స్టేట్ లెవెల్లో ఆల్రెడీ గోల్డ్ మెడల్ అయిపోయింది. ఇప్పుడు నేషనల్కి వెళ్ళిపోతున్నారు. నేషనల్ సెలెక్ట్ అయ్యారు, నేషనల్కి వెళ్తున్నారు. ఆ నేషనల్ సర్టిఫికేట్ ఎంత వాల్యుబుల్ తెలుసా, అంత ఇంపార్టెంట్. వీళ్ళు చదివి ఎడ్యుకేషన్ నెక్స్ట్ కాలేజెస్కి అప్లై చేయడానికి కానీ జాబ్స్ కానీ చాలా హెల్ప్ అవుతాయి. మన సీఎం కప్ మన గవర్నమెంట్ అండర్లో జరిగిన టోర్నమెంట్లో కూడా వీళ్ళే ఛాంపియన్షిప్ సాధించారు మన వాళ్ళే. ఎంత అరౌండ్ ఎంతమంది రాజశేఖర్ 80 మెంబర్స్లోనూ 80 మెంబర్ స్టూడెంట్లు మన వాళ్ళిద్దరు మాత్రం ఛాంపియన్షిప్ సాధించారు. ఓకే ఎస్ ఎస్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల గెలుపు ఓటమి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. తెలుసుగా మీకు గెలుపు ఓటమి? ఏదైనా విన్ అయ్యారనుకో ఎలా ఉంటుంది, విన్ అవ్వకపోతే వేస్తారు కదా, ఓ చాలా మంది బేరం అంటారు. అది కాదు, రెండు వాటిని బ్యాలెన్స్ చేసేదే గెలుపు ఓటమి తెలుసుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు నేర్చుకుంటేనే మీకు ఓకేనా. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు పోయింది అనేదాన్ని ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 50 మార్క్స్ రావాల్సింది తక్కువ వచ్చినాయి, బాగా తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి అని మీరు అక్కడ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది అంటే ఒకటి మనం సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఉండవు, ఆన్సర్ చేసి ఉండవు. సో తప్పు మందే కదా అంటే నెక్స్ట్ టైం ఏం చేయాలి, దాన్ని మనం రెక్టిఫై చేసుకుని మళ్ళీ దాన్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇలా మార్షల్ ఆర్ట్స్ కూడా అంతే. ఎప్పుడైనా ఫైట్ చేసినప్పుడు తగిలేసినాక బై మిస్టేక్ తగిలేసినాక ఎందుకు వెళ్ళింది, సో మనం డిఫెన్స్ చేసుకోలేదు కాబట్టి తగిలింది. డిఫెన్స్ చేసుకుంటే తగలదు కదా. సో గెలుపు ఓటమికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని ఎలాంటి ఆర్ట్స్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేర్చుకోవడం వల్ల మీకు అలాంటి బాధ తెలుస్తుంది.
అదే 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 అవును అదే నా టెన్షన్ అదే Good evening to all, respected Yoganand Master, my dear colleagues and dear students. Today we had a wonderful day with our master and a good demonstration given by their students. In regarding our school, I am welcoming our master and others to the dais. Welcoming you, sir. Very good evening, everyone. We have witnessed a awesome day today with our little hearts to motivate my children in our school premises, and all the children. I definitely think that my children, everyone, excited very much with your performance. By seeing your performance, they excited very much, and for motivating them, we did this. We brought them here, and on behalf of our school, I heartfelt thanks to my. I am expressing my sincere thanks to our team, Sri Yoganand Master, and our Alekia. She is also one of the great asset to our society. And one more thing is, here is these martial arts or karate. There is a says like an idea can change our life, like that. From each family, a student learns like this anything, like karate, kung fu, anything. They can change their family. At the same time, they change their society. The family will change, the same time the society will change, and from all the families the children can change the society, at a time the nation also, for the better and healthy environment. Every student must to be learn such things, and it promotes the mental and healthy environment. Once again, thanks to the team to visit us and to encourage our students well. Thank you very much. Further also you will come and give us such a good training. Once again, from Blackboard side, we are thanking you, sir. Thank you. Now I invite Alekia to the stage to give an introduction about her achievements. Good afternoon, everyone. Today I am speaking under Japan Karate Association. So this is one of the largest association in the world, and my South India chief instructor Tapuli Sudarshan Sensei is a very excellent master, and under his teaching there are many successful champions. And next, the zonal chief instructor, board of director Samson Master, and even he is a awesome teacher, and he is a very motivating teacher. And next, I am very lucky to have my father as my coach, and he is an excellent teacher too, and he is a celebrity coach. And next, Pradeep Master, he is teaching in the Blackboard, the school, and he is a national coach, awesome coach, and this school is very lucky to have him as his coach. And thank you for the management for introducing this Japan Karate Association to the school. And every student should learn karate, which gives the students courage, confidence, mental strength, and helps them move forward in their life. Thank you.
Okay. Recently, she achieved Guinness Book of World Record. This is very rare record. As an encouragement and their caliber and capacity, we definitely we surprised by seeing this, their capacity for encouraging them, and once again like this they can achieve in their life a lot of things. That's why only we are planning like this also. Okay. So, on behalf of Blackboard team, we thank you all for giving us such a good opportunity to attend your camp. Let's hope further also you will come and give us such a good training. Once again, from Blackboard side, we are thanking you, sir. Thank you. Jai Hind!